హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్. ఫ్రెండ్స్, ఎవరైనా రష్యాలో ఉన్న వెలస్టోయ్ కంపెనీకి వెళ్తున్నారా? అయితే జాగ్రత్త, తప్పకుండా ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. అండ్ నచ్చితే మాత్రం మీకు ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. లైక్ చేయకుండా పర్వాలేదు, బట్ షేర్ చేయండి, ఓకేనా? అండ్ ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో అనేది మీకే చేరుతుంది. ఇంకా మంచి మంచి అప్డేట్స్ ముందుకు వస్తూనే ఉంటాను, ఓకేనా? పదండి తెలుసుకుంటామా ఈరోజు వెలస్ట్రోయ్ కంపెనీ పూర్తి చరిత్ర, ఆ కంపెనీ ఎలాంటిది, ఏటి మంచి ఉంది ఏటి చెడు ఉందని తెలుసుకుంటామా, ఓకేనా? దాని తర్వాత మీరు వెళ్తారో లేదో అనేది మీ ఇష్టం, ఓకేనా? పదని స్టార్ట్ చేద్దామా. ఫ్రెండ్స్, ఈరోజు మనము తెలుసుకుంటామా వెలస్ట్రోయ్ కంపెనీ. ఓకే, వెలస్ట్రోయ్ అనేది రష్యాలో ఏకైక చాలా పెద్ద కంపెనీ, ఓకేనా? ఒక టాప్ 10 కంపెనీల అదొక కంపెనీ, ఓకేనా? చాలా పెద్ద కంపెనీ. అయితే ఆ కంపెనీలో కొన్ని మంచి ఉన్నాయి, అంటే ఒకటి మంచి ఉంటే 4 చెడు ఉంటాయి, ఓకేనా? ఈరోజు మాట్లాడుకుంటామా ఈరోజు ఏంటి కంపెనీకి వేకెన్సీ వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు ఇండియాలో 6వ తేదీ నుంచి 16వ తేదీ వరకు అయితే ఆగస్టు ఈ 10 రోజులు అనేది మనకి ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి. ఈ 10 రోజుల్లోప చాలా దగ్గరలో యూపీ, బీహార్, ఆంధ్ర, తెలంగాణ, మన ఢిల్లీ, ముంబై, అంటే చెన్నై, కేరళ చాలా దగ్గరలో అయితే వచ్చినాయి. ఇవన్నీ వచ్చినాయి కదా, దయచేసి మీరు వెళ్ళే ముందు మాత్రం ఖచ్చితంగా మీరు కొన్ని పాటించాలి, ఓకేనా? పదండి స్టార్ట్ చేద్దామా. ఒకటి, ఈరోజు వచ్చేసి రష్యాలో ఉన్న వెలస్ట్రోయ్ కంపెనీ పేరు వెలస్ట్రోయ్. పొజిషన్స్ వచ్చి టిగ్ అండ్ ఆర్ వెల్డర్స్ SSCS అయితే జాబ్స్ వచ్చినాయి. మరి ఏ జాబ్ రాలేదు, ఫిట్రో, ఫ్యాబ్రికేటర్, రిగ్గర్ ఏం రాలేదు, ఓకేనా? ఓన్లీ 2 టైప్ జాబ్స్ వచ్చినాయి. నెక్స్ట్ లొకేషన్ వచ్చేసి మీకు నోవోసోరికేడ్ అని ఒక ఏరియా ఉంది. నెక్స్ట్ వచ్చేసి మీకు అమ్మూర్ అనే ఒక ఏరియా ఉంది. అమ్మూర్ అనేది చాలా అంటే చాలా కూలింగ్, ఓకే? ఈ 2 సైట్లు అయితే చాలా కూలింగ్ ఎంత అంటే మీరు ఎగ్జాంపుల్ ఒక వాటర్ గ్లాస్ కానీ బయట పెట్టారనుకో, జస్ట్ ఇలాగ టాయిలెట్ వెళ్ళి వచ్చేలోపు అది ఐస్ అయిపోయింటుంది, అంత కూలింగ్, ఓకేనా? అంటే చాలా మందికి కూలింగ్ పడదు, చాలా మంది హార్ట్ అటాక్స్ వస్తాయి. బీ కేర్ఫుల్, ఓకేనా? ఎవరికైతే హెల్త్ ఎక్కువ ఇస్తుంది దయచేసి వెళ్ళకొద్దు. మన ప్రాణం కంటే మన జాబ్ ముఖ్యం కాదు, ఓకే? గుర్తుపెట్టుకోండి. అండ్ ఇది వచ్చేసి శాలరీ వచ్చేసి మీకు $4.5 నుంచి $5 అయితే ఇస్తున్నాడు గంటకి, అంటే నెలకి $1,500, ఓకేనా? అండ్ దీనికి కంపెనీ అయితే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కంపెనీ, ఓకేనా? బిగ్గెస్ట్ కంపెనీ. అలాగే మీకు వీసా గురించి ఏంటంటే చేస్తున్నారో చెప్తానండి. వీసా అనేది మీకు యమతా కంపెనీ, రెనోసెన్స్ కంపెనీ, అలాగే ఉస్తాయి, ఇస్తా అండ్ కొన్ని అదేంటి మన చాలా కంపెనీలు ఉన్నాయి, లిమోక్, ఇలాంటి కంపెనీలంతా మనకి 3 సంవత్సరాల వీసా అనేది వేసుకొని పంపిస్తాడు, ఓకేనా? 3 సంవత్సరాలు. అయితే 3 సంవత్సరాల వీసా వాడు పంపిస్తే, బట్ ఈ వెలస్ట్రోయ్ కంపెనీ ఏంటి చేస్తున్నాడంటే మనకి 60 రోజులు, 90 రోజులు, ఎక్కువైతే ఒక 120 రోజులు అనేది వీసా వేసుకుని పట్టుకుని వెళ్తాడు, ఓకేనా? అక్కడికి వెళ్ళిన తర్వాత వాడు అక్కడ పురాణం తీస్తాడు. ఏంటి మీకు లాంగ్వేజ్ టెస్ట్, ఓకేనా? అక్కడ మీకు మెడికల్ అయిపోయిన తర్వాత లాంగ్వేజ్ టెస్ట్కి వెళ్తాడు. మీకు రష్యన్ లాంగ్వేజ్ టెస్ట్ అనేది కంపల్సరీ ఉంటుంది. ఏజెంట్లు ఎవడైనా అన్నాడు అనుకో, ఆఫీసర్ అన్నారు అనుకో రష్యన్ లాంగ్వేజ్ లేదనుకొని అస్సలు నమ్మకొద్దు. రష్యన్ లాంగ్వేజ్ అనేది గవర్నమెంట్ ప్రకారం అక్కడ మీరు రష్యన్ లాంగ్వేజ్ టెస్ట్ పాస్ అయిపోయిన తర్వాత మీకు వర్క్ పర్మిట్ అనేది రిసీవ్ అవుతుంది. ఇది మాత్రం ఖచ్చితంగా కావాలంటే ఎవరికైనా అడుకొని ఈ వీడియో చూసి చాలామంది కామెంట్స్ కూడా పెడతారు రష్యాలో ఉన్న వాళ్ళు, ఓకేనా? అయితే అక్కడ మీరు పాస్ అయిన తర్వాత మీకు ఒక 15 రోజులు క్లాస్ ఇస్తారు. ఆ 15 రోజులు అనేది మీకు శాలరీ ఇవ్వడు, ఓకేనా? మీరు చూడండి, కొన్ని కంట్రీకి వెళ్తే మనం ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవ్వగానే శాలరీ స్టార్ట్ అవుద్ది. బట్ ఈ ఏదో కంపెనీకి ఏంటంటే శాలరీ స్టార్ట్ అవ్వదు, మీరు ఎప్పుడైతే డ్యూటీకి వెళ్తారో అప్పుడే స్టార్ట్, ఓకే? ఈ 15 రోజులు క్లాస్ చెప్తారు, ఆ 15 రోజులు డబ్బులు ఇవ్వడు. 16, 17వ తేదీన మీకు ఎగ్జామ్ సెంటర్ పట్టుకుని వెళ్తాడు. తెల్లవారి 4 గంటలు పట్టుకుని వెళ్తారు, బస్సు ఎక్కుతాము, మధ్యాహ్నం తెల్లారి 10 గంటలు చేరుతాము. అక్కడ మనము ఆకలితో మాడాలి, డబ్బులు ఉండవు, చాలా ఇబ్బంది, అంటే నరకం. నేను చూశాను, ఎందుకంటే ఆ కంపెనీలో కూడా నేను చేశాను, ఓకేనా? దయచేసి నా మాట నమ్మండి, ఓకేనా? అండ్ చాలామంది వెలస్ట్రోయ్ కంపెనీలో పనిచేస్తున్నారు, అక్కడికి వెళ్ళిన తర్వాత వేరే కంపెనీ మారిపోతున్నారు కూడా. ఎందుకంటే వన్ ఆఫ్ ద అంటే వేస్ట్ కంపెనీలో నేనైతే ఒక 80% వేస్ట్ కంపెనీ అంటాను వెలస్ట్రోయ్ కంపెనీకి, ఓకేనా? బట్ ఫ్రెషర్స్కి అయితే పర్వాలేదు, అంటే మంచిదని చెప్పడం పర్వాలేదు. బట్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్లు మాత్రం వెలస్ట్రోయ్ కంపెనీ వెళ్ళకొద్దు, ఓకే? గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనకి వీసా అయిపోయిందా? వీసా ఏంటంటే మీకు 3 నెలల వీసా ఇస్తాడు. 3 నెలలు ఒకవేళ మీరు రష్యన్ లాంగ్వేజ్ టెస్ట్, మెడికల్ ఇవన్నీ పాస్ అయిపోయిన తర్వాత మీకు ఇంకొక 6 మంత్స్ అనేది పెంచుతాడు, ఓకేనా? ఆ 6 మంత్స్ అయిపోయిన తర్వాత ఇంకొక 9 మంత్స్ పెంచుతాడు. ఆ 9 మంత్స్ అయిపోయిన తర్వాత ఇంకొక 1 ఇయర్ పెంచుతాడు. తప్ప వాడు 2 ఇయర్స్, 3 ఇయర్స్, 1 ఇయర్ అనేది వీసా కొట్టాడు. ఇది మాత్రం నేను రాసి పెడుతున్నాను, ఓకే? గుర్తుపెట్టుకోండి. లాస్ట్ దాకా చూడండి, లాస్ట్లో మంచి ట్రిక్ ఉంది. నెక్స్ట్ ఫుడ్ గురించి మాట్లాడదామా.
ఫుడ్ అంటే వన్ ఆఫ్ ద వేస్ట్ ఫుడ్ అంటే వెలస్ట్రాయ్. ఎందుకంటే చాలా అంటే చాలా దారుణము. అంటే ఇప్పుడు మనకి చెప్పాలంటే మనకి బ్రెడ్ ముక్కలు ఇస్తాడు, చికెన్ అయితే ఎనీ టైం చికెన్ ఉంటుంది. అంటే చాలా వరస్ట్ ఫుడ్. అంటే మనకి రైస్ ఎంత ఇస్తారు, ఓకే ఎంత ఇస్తారు, అది కూడా ప్లాస్టిక్ రైస్ లాగా ఉంటుంది, ఏం బాగుండదు. ఓకేనా, అంటే మీకు తింటే మీకు అంత నచ్చదు. అదొక ఓన్లీ సూప్ ఇస్తాడు, ఆ సూప్ ఒకటే నాకు నచ్చేది. సూపు బ్రెడ్ ముక్కలు నంచుకొని 8 నెలల పాటు నేను తిన్నాను. మీరు నమ్ముతలేదో, నా ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు, వాళ్ళే కామెంట్ పెడతారు. ఓకేనా, అలాగే మనకి అకామిడేషన్ కంపెనీలో వన్ ఆఫ్ ద బెస్ట్ అంటే అకామిడేషన్ చాలా బాగుంటుంది. అకామిడేషన్ అంటే ఉండడానికి రూమ్లు చాలా బాగుంటుంది, బాత్రూమ్స్, లెట్రిన్స్, టాయిలెట్స్ ఇవన్నీ ఎవ్రీథింగ్ క్లీన్, చాలా బాగుంటుంది. ఓకేనా, ఇది మాత్రం అంటే 10కి 10 ఇస్తాను రేటింగ్ నేను. నెక్స్ట్ టికెట్లు, కంపెనీ మనకి సెలవు ఇస్తుంది. అలాగా ఇప్పుడు ముందైతే మాకు 6 నెలలకి ఇచ్చేది, ఇప్పుడైతే వన్ ఆఫ్ ద బెస్ట్ అంటే వన్ ఆఫ్ ద వేస్ట్ లాగా తయారైపోయింది కంపెనీ. ఇయర్లీ సంవత్సరానికి ఒకసారి టికెట్ ఇస్తుంది. ఓకేనా, మెడికల్ అంటే మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత చేస్తాడు, ఒక ఇంత బ్లడ్ లాగేస్తాడు. ఆ బ్లడ్ అది ఏం చేస్తాడు నాకు తెలియదు, అది టీ చేసుకొని తాగుతాడు నాకు తెలియదు. ఆ బ్లడ్ ఇంత లాగేసి జస్ట్ ఇంత బ్లడ్ లాగితే అయిపోద్ది. ఓకే, 5 ml లాగితే అయిపోద్ది, కానీ అది ఒక 10 to 15 ml లాగేస్తాడు, ఉంచుకుంటాడు. మనకు ఆ రోజు వీక్ అయిపోతాం ఫుల్గా. అది కూడా ఏదైనా డిసీజ్ అయినా ప్రాబ్లం అయినందుకు అంతే మన పని. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి లాంగ్వేజ్ టెస్ట్. రష్యన్ లాంగ్వేజ్ టెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. మీకు ఆల్మోస్ట్ చెప్పాను, ఇంకోసారి చెప్పేస్తున్నాను వినండి. దయచేసి ఎవరైనా ఏజెంట్లు ఆఫీసర్లు చెప్పారనుకో మీకు రష్యాలో రష్యన్ లాంగ్వేజ్ టెస్ట్ లేదు, అక్కడ అంతా సెట్టింగ్ అయిపోద్దంటే అస్సలు నమ్మకొద్దు. ఎందుకంటే వాడు మీకు ఇప్పుడే ఫ్రాడ్ చేస్తున్నాడు అనేసి నమ్మండి. ఓకే, నెక్స్ట్ మనకి ఆఫీసులు సర్వీస్ ఛార్జ్ ఎంత తీసుకుంటున్నారు. నాకు చాలామంది ఫోన్ చేస్తున్నారు, అన్న మనకైతే 2,50,000 తీసుకున్నారని వెల్లస్ట్రాయ్ వెళ్ళినప్పుడు విశాఖపట్నంలో వాడు ఎవడో తీసుకున్నాడంట. ఓకేనా, ఆ యాదవ్ పేరు కూడా నాకు గుర్తులేదు. ఆ యాదవ్కి నేను మాత్రం 2,50,000 తీసుకున్నాడంట. అండ్ ఆ 2,50,000 అనేది అంత ఖర్చు అవ్వదు. వెల్లస్ట్రాయ్ కంపెనీకి చెప్పాలంటే కంపెనీ తరఫు నుంచి టికెట్, వీసా, ఎవ్రీథింగ్ అనేది ఫ్రీ, ఎవ్రీథింగ్ ఫ్రీ. నేనైతే ఎప్పుడైతే వెళ్ళానో ఇలాగ రష్యన్ లాంగ్వేజ్ టెస్ట్లో మాట్లాడాను, సార్ ఎందుకు సార్ మాకు చెప్పలేదు కదా సార్, మాకు ఇంగ్లీష్ ఇవ్వండి, తెలుగు ఇవ్వండి, హిందీ ఇవ్వండి, మేము రాస్తాం ఎగ్జామ్, మాకు ఈ రష్యన్ లాంగ్వేజ్ టెస్ట్ 15 రోజులు మేము ఎలాగ రాస్తాం సార్ అనుకొని గొడవ పెట్టాను. గొడవ పెట్టగానే సార్ మేమైతే అమౌంట్ అయితే చాలామంది ఎక్కువ అమౌంట్ కట్టి వచ్చామంటే ఆ రోజు చెప్పాడు అతను, ఎవరు జిఎం గారు చెప్పారు, జనరల్ మేనేజర్ అక్కడ వచ్చి చెప్పారు. వాళ్ళు ట్రాన్స్లేటర్ ఒకటి తెచ్చుకున్నాడు హిందీని, చెప్పుకునేప్పుడు ఏంటి మీకు ఎవరు డబ్బులు ఇవ్వమంటున్నాడు, మేమనేది అన్ని మీకు ప్రతి ఒక్కటి మీ గురించి మేము 2,50,000 అనేది ఖర్చు పెట్టుకొని తెస్తున్నాం. ఈ మన ప్రతి ఒక్క కార్డులు ఇస్తున్నాడు, వీసా, టికెట్లు, ఎవ్రీథింగ్ మేమే ఇస్తున్నాము. మీ ఒక్క మనిషి గురించి మేము 2,50,000 అనేది మీ ముంబై ఆఫీసు, ఢిల్లీ ఆఫీసులు ఇస్తున్నాము, మీరు ఎందుకు అంత అమౌంట్ కట్టుకుని వస్తున్నారు అనుకొని అలా మనకి చెప్పడం జరిగింది. ఆ రోజు నాకు తెలిసింది వెల్లస్ట్రాయ్ కంపెనీ గురించి. ఓకేనా, దయచేసి మీరు నమ్మండి. ఆఫీస్ వాళ్ళు ఎవడైనా కూడా 1,50,000, 2,00,000, 1,30,000 అంటే మాత్రం ఖచ్చితంగా మాత్రం ఇవ్వకూడదు, గుర్తుపెట్టుకోండి. నోట్ దిస్ పాయింట్. ఓకేనా, అండ్ దీంట్లో శాలరీ కట్టింగ్ ఎలాగ ఉంటే చెప్తాను వినండి. కంపెనీ శాలరీ కట్టింగ్స్ ఎలాగ ఉన్నాయంటే మీకు ఇస్తాడు కదా టూల్స్, కటింగ్ మన జాకెట్ ఇస్తాడు. అండ్ జాకెట్లు ఎక్కువ దొంగతనం అవుతుంటాయి. ఓకేనా, మన స్వెటర్లు. నెక్స్ట్ వచ్చేసి మన షూస్ కూడా దొంగతనం అవుతుంటాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు గ్రైండింగ్ మెషిన్ ఇచ్చాడు, వెల్డింగ్ ఏదో ఇచ్చాడు అనుకో, సంథింగ్ ఏదైనా ఇరిగిపోయింది అనుకో, ఏదో మీద నుంచి పడి ఇరిగిపోయింది అనుకో, మీకు 30,000 కట్ చేస్తాడు. మీరు నమ్ముతలేదో, కాబట్టి ఈ వెల్లస్ట్రాయ్ కంపెనీ ఎవరైతే పని చేస్తున్నారో దయచేసి కామెంట్ పెట్టండి. అండ్ సేఫ్టీ బెల్ట్ ఇస్తాడు, సేఫ్టీ బెల్ట్ గురించి 45,000 కట్ చేస్తాడు. ఆల్మోస్ట్ నాది ఒక హుక్ పోయిందనేసి రష్యా వాడు ఎవడో కజకిస్తాన్ వాడు దొంగతనం చేస్తాడు. దాని గురించి అయితే నాకు దగ్గర 28,000 ఎందుకు కట్ చేశాడు తెలుసా ఫ్రెండ్స్, చాలా బాధేసింది. అది ఆన్లైన్లో మన అక్కడ రష్యాలో ఓజోన్ యాప్లో నేను చూస్తే దానికి ఆఫ్టర్ ఆల్ 2,600 అనేది దాని వాల్యూ, బట్ అది నాకు తీసుకున్నాడు 28,000. ఓకేనా, అంత దారుణం. గ్రైండింగ్ మిషన్కి 30,000, వెల్డింగ్ మిషన్కి 70,000-80,000, ఇలాగ చాలా రకమైన డబ్బులు అనేది కట్ చేస్తున్నాడు. దయచేసి ఈ కంపెనీకి వెళ్ళే ముందు 1కి 10 సార్లు ఆలోచించండి. ఓకేనా, వన్ ఆఫ్ ద వేస్ట్ అంటే మన రష్యన్ లాంగ్వేజ్ టెస్ట్. ఓకేనా, నెక్స్ట్ మీ శాలరీని ఎలా కట్ చేస్తారంటే మీరు ఒకవేళ డ్యూటీ ఒక్కరోజు సెలవు పెట్టినా కూడా, మెడికల్ లీవ్ పెట్టినా కూడా మీకు మెడికల్ లీవ్ ఇవ్వడం. మీరు పని చేయాలి ఆ ఐస్లో. మీరు కష్టం అయితే ఉండదు, వర్క్ అయితే ఎక్కువ కష్టం ఉండదు. ఓకేనా, వెల్డర్లకి అయితే ఎక్కువ కష్టం, కానీ ఈ ఫెటర్లకి గెటర్లకి ఏం కష్టం ఉండదు. ఓకేనా, సింపుల్గా వెళ్ళి సింపుల్గా పని చేసుకొని రావచ్చు. ఓకేనా, మీరు జస్ట్ జాయిన్ అయిపోతే చాలు. కానీ మీకు హెల్త్ ఇష్యూ ఉన్నా కూడా ఇంట్లో కూర్చుండిపోతే ఒక 10 రోజులు ఆ డబ్బులు అనేది మీరే పెట్టుకోవాలి. మెడికల్ అనేది కంపెనీ ఇవ్వడు. అంటే చిన్న మెడిసిన్స్ ఇస్తాడు, పెద్ద సిటీకి వెళ్ళాలంటే 40,000, 50,000 చాలా ఖర్చు అవుతుంది. ఓకేనా, ఒక మనిషిది అయితే ఇక్కడ వెన్నుపూస తిరిగిపోయింది,
ఓకేనా, వెన్నుపోసరేపోకన్నా కంపెనీ రూపాయి ఇవ్వలేదు ఇప్పటి వరకు. పాపం ఆడు బీహార్ వచ్చి వాడు ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు తెలుసా. చాలా బాధాకరం విషయం ఇది. ఓకేనా, దయచేసి ఎవరైతే వెలస్ట్రా ఈ కంపెనీ వెళ్ళాలనుకుంటున్నారో ఖచ్చితంగా ఈ వీడియో అనేది మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మీకు ఉన్న చెత్త గ్రూపులు ఉంటాయి కదా, ఆ గ్రూప్లో పెడేయండి. ఎవరు చూస్తారు వాళ్ళు అలర్ట్ అయిపోతారు. నెక్స్ట్ ఆఫీస్ వాళ్ళు మీకు కానీ పంపిస్తారనుకో, చెప్పారనుకో, ఏమీ అవ్వదు పర్వాలేదు వెళ్ళండి అనుకో, మీరు కూడా వాళ్ళ దగ్గర ఒక అగ్రిమెంట్ తీసుకోండి. ఏంటి, మీరు కూడా నాకు మీ దగ్గర ఎలాగ అగ్రిమెంట్ తీసుకుంటున్నారు, వీడియో తీసుకుంటున్నారు, ఫోటో తీసుకుంటున్నారు, సేమ్ టు సేమ్ మీరు కూడా తీసుకోండి. నాకు ఇలా పంపిస్తున్నావు, రేపు వచ్చాను అనుకో, నేను ఆ రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకుంటారు అనుకొని మీరు బాండ్ పేపర్ మీద మీరే చెప్పేస్తారు, అంత వస్తే నేను చూసుకోండి అంటారు. వచ్చిన తర్వాత మీకు అసలు బొడకమంటే కూడా బొరకరు. అందుగురించే మొత్తము కోర్టు పేపర్తో ఒక 100 రూపాయలు తీసుకుంటారు. బాండ్ పేపర్ తెచ్చుకొని బాగా రాసుకోండి, మొత్తం మ్యాటర్ మొత్తం రాసి అతనికి సైన్ సిగ్నేచర్ పెట్టమనండి. ఓకేనా, గుర్తు పెట్టుకోండి. ఇది కానీ మీరు మిస్ అయ్యారనుకో, మీరు ఎంత డబ్బులు కట్టింటారో ఆ డబ్బులు బొక్క, మీకు టైం బొక్క, టోటల్గా బొక్క. ఓకేనా, దయచేసి ఈ వీడియోని నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేస్తే చేయండి పోండి, కానీ మీ ఫ్రెండ్స్కి మాత్రం షేర్ చేయండి. మీ ఒక్క సేవ వల్ల ఒక ఫ్రెండ్ లైఫ్ అనేది బాగుపడుతుంది. ఓకేనా, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను పెట్టిన ప్రతి ఒక్క అప్డేట్ అనేది మీకు వస్తుంది. నెక్స్ట్ వీడియో మనది యూరోప్ కంట్రీ మనం ఎలాగ వెళ్ళాలి అండ్ ఏ కంట్రీకి ఎలా ఫ్రాడ్ అవుతుందని నెక్స్ట్ వీడియోలో తెలుసుకుంటాము. థ్యాంక్ యూ సో మచ్, బాయ్.